అవమానంతో ఫారిన్ వెళ్ళిపోయిన ఆనంది ఆదిత్యకి దూరం అయిపోయి ఫారిన్‌లో కొత్త అవతారంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆనంది అసలు ఏం జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా చాలా బాగుంటుందన్నమాట. ఆనంది అయితే ఇంకా ఆదిత్య వాళ్ళ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చింది, పరువు తీసిందని సునంద అన్న మాటలకి, సునంద వేసిన నిందలకి భరించలేని బాధతో చూడండి అత్తయ్య గారు, ఇన్నాళ్ళు ఈ ఆనంది అంటే ఏంటో మీకు తెలుసు, కానీ ఈరోజు ఒక చిన్న పొరపాటు వల్ల కంపెనీ మీకి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్లు మాట్లాడారు. నా వల్లే మీ కుటుంబం పరువు పోయింది అని చెప్పి ఎప్పుడైతే అన్నారో అప్పుడే ఆనంది చనిపోయింది. మళ్ళా మా నాయన మీద చెయ్యెత్తారు చూడండి, అప్పుడే మీ మీద ఉన్న గౌరవం నాకు పూర్తిగా పోయింది. మీకు ఒక నమస్కారం అని చెప్పి ఆనంది అయితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. ఇంకా ఆదిత్య కూడా గుడ్ బై చెప్పేస్తుంది. చూడండి ఆదిత్య గారు, మీరు ఎన్నిసార్లు నన్ను అవమానించినా, ఎన్నిసార్లు నన్ను తిట్టినా, ఎన్నిసార్లు నన్ను ఇబ్బంది పెట్టినా, నా మెడలో ఈ 3 ముళ్ళు పడ్డాక మీరే నా సర్వస్వం అనుకున్నాను. కానీ ఈరోజు మీరు కూడా నన్ను నమ్మకుండా మా నాయన్ని, మా అమ్మని ఇద్దరిని అవమానిస్తుంటే చూస్తూ ఉన్నారు చూడండి. అక్కడ నాకు బాధేసింది ఆదిత్య గారు. తిరిగి మళ్ళీ నేను ఈ ఇంటికి రాకపోను. మీరు కనుక్కున్నట్టుగానే మీకు నచ్చిన అమ్మాయిని మీరు పెళ్లి చేసుకోండి, వెళ్ళొస్తా, గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఆనంది. రా నాయన రా అమ్మ అని చెప్పి వాళ్ళ అమ్మ నాయన అయితే వెంట పెట్టుకుని వెళ్తుంది. ఇంకా ఆనంది అయితే వాళ్ళ అమ్మ నాయనతో ఇట్లా అంటూ ఉంటుంది, ఎందుకు నాయన నువ్వు వెళ్ళి ఆ సునంద అత్తయ్యతో గొడవ పెట్టుకున్నావు? ఆ అత్తయ్య గురించి మీకు తెలుసు కదా, తనకి కోపం ఎక్కువ, శాంతంగా ఆలోచించే లోపే అంతా జరిగిపోతుంది. కానీ మీరు ఇప్పుడు ఎందుకు ఆవేశపడినట్లు అని చెప్పేసి అడుగుతూ ఉండగా అప్పుడైతే ఇంకా సింహాద్రి, చూడు బిడ్డ, నిన్ను ఎవరైనా ఒక్క మాట అన్నా నేను ఊరుకుంటానా ఏంటి? అది సునంద అయినా సునంద కొడుకైనా నా బిడ్డ నిప్పు, నా బిడ్డ ఎలాంటి తప్పు చేయదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఆ పొరపాటు ఏంటో తెలుసుకుంటే నీ కాపురం చక్కదిద్దుతానమ్మా అంటే, వద్దు నాయన వద్దు, మీరెవరు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేయొద్దు. ఎవరైతే లోతుకు మునిగిపోయేదాకా తెలుసుకోరో వాళ్ళే మూర్ఖులు. లోతు ఉంది అని తెలుసుకొని బయటకు వచ్చే వాళ్ళే నిజాయితీగా ఉంటారు అని చెప్పి ఆనంది అంటూ ఉంటే, అది కాదు బిడ్డ నేను చెప్పేది అనగానే, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి అనటంతో సరే అని చెప్పేసి అందరూ కలిసి అయితే ఇంకా ఆనందిని అయితే ఫారిన్ పంపించడానికి నిర్ణయించుకుంటారు. అయితే ఆనంది అయితే ఇంకా ఫారిన్ వెళ్ళటంతో ఆనంది ఫారిన్ వెళ్తుందని తెలుసుకొని ఇంకా ఫ్లైట్ దగ్గరికి హడాబుడిగా అయితే వస్తాడు. కానీ ఆనంది మాత్రం ఆదిత్య మొహంకి వెళ్ళి కూడా చూడకుండా వెళ్ళిపోతుంది. ఆనంది అని ఆదిత్య పిలుస్తున్నా కానీ ఆనంది పట్టించుకోదు. తన పని ఏంటో, తను ఏ సంకల్పంతో వెళ్తుందో ఆ సంకల్పంతో అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతుంది. కానీ ఆనందికి ఎక్కడో ఏదో తెలియని కొంచెం బాధపడుతూ వెళ్తూ ఉండగా ఆనంది బాధనైతే చూస్తూ ఉంటాడు. చూసావా, నేను వద్దు అనుకున్నావు కానీ నా నిజాయితీని మాత్రం మీరు తెలుసుకోలేకపోయారు ఆదిత్య గారు అని చెప్పి ఆనంది అయితే వెళ్ళిపోతుంది ఫ్లైట్ ఎక్కి. అయితే ఆనంది వెళ్ళిపోయిన బాధలు అయితే ఆదిత్య అయితే మళ్ళీ తనకి కాలంలో అయితే చచ్చిపడిపోతాయి. ఇంకా ఆనంది లేదు అన్న బాధని జీర్ణించుకోలేక ఆదిత్య బాధపడుతూ ఉంటాడు. అలేఖ్య ఇంకా తనకి మైండ్ వచ్చినట్టు ప్రవర్తించిన అలేఖ్యని అసలు ఆదిత్య యాక్సెప్ట్ చేయడనమాట. యాక్సెప్ట్ చేయకపోవడంతో అలేఖ్య అయితే తిరిగి అయితే వెళ్ళిపోతుంది. ఆదిత్య, నేను నీకోసమే కదా ఇంత చేసింది, కానీ ఈరోజు నేనే వద్దనుకున్నాక నేను మళ్ళీ నీ దగ్గరికి ఉండటం కూడా వేస్ట్ అని చెప్పి అలేఖ్య వెళ్ళిపోతుంది. అయితే ఆనంది అయితే ఇంకా తను వెళ్ళిన సంకల్పం అయితే తిరిగి అయితే వస్తుంది. ఫ్లైట్ దిగటంతో సింహాద్రి అయితే పద్మమ్మ ఆనందిని చూసి అయితే అసలు గుర్తుపట్టరు. ఆనంది అయితే నాయన అని చెప్పేసి ఇంకా జీన్స్ ప్యాంట్లో అయితే వస్తుంది. నాయన అని చూసిన సింహాద్రిని అయితే ఏలే నా బిడ్డ వస్తుంటే ఎవరమ్మా నువ్వు నా మీద పడతావు అని చెప్పి అనగానే అమ్మ అని చెప్పేసి ఇంకా పద్మమ్మ తిప్పి పడుతుంది. పద్మ, లేమ్మా నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నా, నా బిడ్డను చూసి 5 ఏళ్ళైంది, నా బిడ్డ కోసం చూస్తున్నా అంటే, అమ్మ నేనేనమ్మా మీ ఆనందిని అనగానే, బిడ్డ నువ్వేనా, ఏంటి ఇలా మారిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. అదంతా చెప్తానమ్మా, మార్పు అనేది మనిషిలో
సాధారణం కదా అని చెప్పేసి ఆనంది అయితే ఇంకా ఇంటికి వెళ్తుంది. ఎట్లా ఉన్నారమ్మా, ఎట్లా ఉన్నారు నాయన అంటే మంచిగున్నాం బిడ్డ అని చెప్పేసి ఇంకా అంటూ ఉండగా, వెళ్ళింది బిడ్డ, వెళ్ళిన పని ఏమైంది, మంచిగా చదువుకున్నావా అంటే మంచిగా చదువుకున్న నాయన, ఇప్పుడు నా సంకల్పం అంతా ఒకటే అని చెప్పేసి ఆనంది అంటూ ఉంటుంది. ఆనందికైతే ఇంకా ఆదిత్య మళ్ళీ తన కాళ్ళు చచ్చుపడిపోయినాయి అని తెలుసుకొని ఆనంది అయితే సునంద ఇంటికి వెళ్తుంది. సునంద ఇంటికి వెళ్ళిన ఆనందిని అయితే సునంద అయితే ఆగు, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఇంటి గడప తొక్కుతున్నావు, వెళ్ళు బయటికి అని చెప్పేసి అనగానే ఆదిత్య అమ్మ ఆగు ఒక్క నిమిషం, తను ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలి కదా, ఆగమ్మ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు. ఆదిత్య అన్న మాటలకైతే ఆనంది అయితే ఇంకొకసారిగా అయితే షాక్ అయిపోతుంది. ఆదిత్య గారు ఏమైంది మీకు అని చెప్పి ఆదిత్య దగ్గరికి వెళ్తుంటే, ప్లీజ్ రావద్దు, నా దగ్గరికి అయితే రావద్దు, ఆ రోజు ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఏమన్నావు, నీ మనిషిని నేను చంపేశానన్నావు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు తిరిగి నా దగ్గరికి, వెళ్ళిపో అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా ఆనంది అయితే ఆదిత్యని చూసి తన మనసులో ఎటువంటి స్వార్థం లేదు, తన మీద ప్రేమ తప్పితే అని చెప్తుందా, లేదంటే ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈ కొత్త మార్పు ఎటు నుంచి ఎటు తావతీస్తుంది, ఆనంది ఆదిత్య దూరానికి కారణం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూసారు కదండి ఈ వీడియో, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎల్లుండి గురువారం అయితే గురు పౌర్ణమి కదండి, మీలో ఎంతమంది సాయిబాబా భక్తులు ఉన్నారనేది నాతో కామెంట్ చేయండి. బాబా భక్తురాలని అయితే నేనైతే బాబా అంటే చాలా అంటే ఇష్టం అనమాట. ఎంత ఇష్టం అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి, ఓన్సీ సాయిరామ్ అని. మీకు నచ్చిన కామెంట్ అయితే పెట్టండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్, బై.